శ్రీగురుభ్యో నమ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణయోత్తరయోస్సధా శ్యామావార్తాలి సంసేవ్యాం నమామి లలితాంబికా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ. భక్తలహరి ప్రేక్షకులందరికీ కూడా లలితా జయంతిగా పిలువబడుతున్న ఈ మాఘ పౌర్ణిమ రోజు ఆ అమ్మవారు మనందరినీ కూడా ఇళ్ళవేళలా కంటికి రెప్పలా కాపాడుతూ మనకు చక్కని ఐశ్వర్యము, చక్కని జ్ఞానము, చక్కని ధర్మం పట్ల విశ్వాసము ఇవన్నీ కూడా కలిగించి మనందరినీ ముందుకు నడిపించాలని కోరుతూ మరొక్కసారి మీ అందరికీ కూడా లలితా జయంతి శుభాకాంక్షలు. లలితాదేవి ఆవిర్భావం. ఒక్కసారి లలితాదేవి ఏ విధంగా ఆవిర్భావం చెందింది, ఎందుకు వచ్చింది అన్న విషయాలు ఈ లలితా జయంతి రోజు తెలుసుకొని అమ్మవారి అనుగ్రహం పొందే ప్రయత్నం చేద్దాం. అయితే శివుడు మన్మధుని భస్మం చేసిన తర్వాత ఆ భస్మం అంతా కూడా శివుడి యొక్క మూడో కన్నుతో ఆ మన్మధుడు భస్మమైన తర్వాత ఆ విభూది కుప్ప నుంచి పుట్టిన రాక్షసుడే ఈ బండాసురుడు. బండాసురుడిగా పేరున్న మనము లలితా సహస్రనామాల్లో కనిపించే రాక్షసుడు శివుడి యొక్క కోపాగ్ని నుంచి పుట్టిన రాక్షసుడు. విభూది కుప్ప పడిపోయిన తర్వాత చిత్రకర్మ అనే వ్యక్తి ఆ విభూదిని అంతా కూడా పోగు చేసి ఆడుకుంటూ చక్కగా దాన్ని ఒక రూపంగా తీర్చిదిద్దేసరికి బ్రహ్మదేవుడు అది చూసి బండ బండ అన్నాడు. బండ బండ అంటే ఆశ్చర్యం అన్నమాట. ఆశ్చర్యపోయి బండ బండ అనేసరికి బ్రహ్మదేవుని అనుగ్రహం వల్ల ఆ బొమ్మకు ప్రాణం కలిగి వాడే బండాసురుడుగా రూపొందినాడు. ఆ బండాసురుడు శివుని దగ్గర శివుని గురించి తపస్సు చేసి వరాలు పొందినాడు. వాడు కూడా వరాలు పొంది దేవతలందరినీ కూడా ఇబ్బంది పెడుతూ, ఏ విధంగా అయితే రాక్షసులందరూ కూడా దేవతలను ఇబ్బంది పెడతారో అలాగే ఈ బండాసురుడు కూడా దేవతలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్న క్రమం లోపల దేవతలందరూ కూడా బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ప్రార్థించిన తర్వాత బ్రహ్మ విష్ణు ఇద్దరు కూడా ఆలోచించి వరమిచ్చిన పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించిన ఉపాయం తెలుసుకుందాము అని చెప్పేసి దేవతలందరూ కూడా పరమేశ్వరుని ప్రార్థించగా పరమేశ్వరుడు అప్పుడే తన మళ్ళీ మూడవ కన్ను చేత ఒక చిదగ్నిని సృష్టించడం జరిగింది. ఆ అగ్ని లోపల దేవతలందరినీ కూడా ప్రవేశించమని కోరాడు. దేవతలందరూ కూడా ఆ చిదనే జ్ఞానకుండం లోపల అగ్నికుండం లోపల ప్రవేశించడం జరిగింది. ప్రవేశించిన తర్వాత యాగకర్తగా హోతగా ఉండి పరమేశ్వరుడు ఆ యాగం పూర్తయ్యే సమయానికి అందులో నుండి అమ్మవారు ఉద్భవించింది. చిదగ్నికుండ సంభూత. మరి దేవతలందరూ ఎక్కడున్నారు? అందరూ కూడా అందులో ఉన్నారు. అప్పుడు అందులో ఇతపూర్వము అందులో పడ్డప్పుడు వాళ్ళందరూ కూడా ఒక రకమైన బాధ, ఒక రకమైన వికారం చేత అందులో పడిపోయారు. ఎందుకంటే బండాసురుడి బాధలు తట్టుకోలేక ఒక రకమైన వికారంలో ఉన్నారు. ఇప్పుడు బయటికి వచ్చేటప్పుడు అందులో నుంచి బయటకు ఒక్కొక్క దేవత బయటికి వచ్చినప్పుడు అమ్మవారి తర్వాత వాళ్ళందరి కాంతులందరూ కూడా దేవకాంతులు ఏ విధంగా ఉన్నారో అలా మెరిసిపోతూ చక్కగా ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించారు. అప్పుడు ఆ యొక్క అమ్మవారు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, దేవతల కార్యం పూర్తి చేయడానికి అమ్మవారు ఆవిర్భవించడం జరిగింది. తద్వారా ఈ బండాసురుణ్ణి అంతమొందించడానికి అమ్మవారు ఉద్యద్భాను సహస్రాభ ఏ విధంగా వచ్చింది? ఉద్యద్భాను సహస్రాభ, చతుర్బాహు, సమన్విత, అవన్నీ నామాలు ఇంకా మనకు అక్కడి నుండి ప్రారంభం అయిపోయి మనకు కనిపిస్తూ ఉంటాయి లలితా సహస్రనామాల లోపల. అలా వీడి యొక్క రెండు భుజాల నుంచి ఇద్దరు రాక్షసులు పుట్టారు. మళ్ళీ విశుంగుడు, విశుక్రుడు. అలా వీడికి మళ్ళీ 32 మంది పుత్రులు. వాళ్ళందరినీ కూడా అమ్మవారు 32 మంది పుత్రుల్ని తన కనుబొమ్మల మధ్య నుంచి ఉద్భవించిన బాలా త్రిపుర సుందరి బాలాదేవి చేత సంహరింపజేయడం జరిగింది. అలాగే విశుక్రుడు, విశంగుడు. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. అమ్మవారి ఎడమ వైపుగా ఉన్న వారాహి దేవత, రక్షణ వ్యవస్థకు అధికారిని అయిన ఆ వారాహి దేవత ఆ విశుక్రుని సంహారం చేయడం. అలాగే కుడివైపున ఉన్న శ్యామలాదేవి, మనం చెప్పుకున్నాం శ్యామల నవరాత్రుల లోపల. అలా శ్యామలాదేవి కుడివైపున ఉన్న అమ్మవారు విశుంగుణ్ణి హరించడం. ఆ తర్వాత సాక్షాత్తు అమ్మవారే కామేశ్వర సైదగ్ధ సబండాసుర శూన్యక. అలాగే ముందుగా వాడు ఒక విఘ్న యంత్రాన్ని తయారు చేసి పెట్టుకున్నాడు బండాసురుడు. ఆ విఘ్న యంత్రాన్ని అమ్మవారు గణపతి చేత
గణపతి యొక్క స్మరణ చేత అమ్మవారు ఆ విఘ్న యంత్రాన్ని తునాతుటకలు చేసిన తర్వాత అమ్మవారు కామేశ్వరాస నిదగ్ధ సబండ సురశూన్యక కామేశ్వరాస్త్రం చేత వాడిని వారి యొక్క నివసించే గ్రామం పేరు శూన్యక. అది ఏ విధంగా అయితే వాడి గ్రామం పేరు శూన్యక ఉందో వాడిని కూడా అలా శూన్యం ఏమీ లేని వాడుగా తయారు చేసి భండాసుర వధ చేసినట్టు ఘట్టం మనకు లలిత ఆవిర్భావం, పరమేశ్వరి ఆవిర్భావంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ లలితా జయంతి రోజు ఆ అమ్మవారి ఆవిర్భావం గురించి తెలుసుకొని ఆ అమ్మవారి నామాలను, లలితా సహస్రనామాలను పదే పదే జపించడం వల్ల మనందరము కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ కథ అంతా తెలిసిన తర్వాత ఇక నుండి మనం చదివే నామాలన్నింటిలో కూడా చక్కగా మనకు ఆ బండాసుడి వధ చేసే సమయం లోపల ఏ విధంగా అమ్మవారు ఎలా సంహారం చేసింది, విఘ్నయంత్ర ప్రహర్షిత, అలా విఘ్నయంత్రాన్ని అమ్మవారు ఏ విధంగా గణపతి చేత నాశనం చెందించింది, ఏ విధంగా అమ్మవారు కామేశ్వరాసనం చేత ఆ యొక్క భండాసురుణ్ణి వధించింది, దేవతలందరి సహాయం ఏ విధంగా తీసుకుంది, శ్యామలాదేవి ఎవరు, వారాహిదేవి ఎవరు, అమ్మవారిని ఆ రక్షణ వ్యవస్థకు అధికారిని అయిన వారాహిదేవిని దండనాయికి అని ఏ విధంగా చెబుతున్నారు, మాతంగి అని శ్యామలాదేవిని ఏ విధంగా చెబుతున్నారు, అలాగే త్రిపుర సుందరి బాలాదేవిని ఏ విధంగా చెబుతున్నారు, ఇవన్నీ కూడా చక్కగా మనకు ఆ 183 నామాల లోపల చక్కగా కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ కథ విని ఆ యొక్క నామాలను స్మరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. జగదంబ విశ్వపాలిని మాతాకి జై.